రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో కంప్యూటర్లు కూడా బ్యాన్ చేయమంటే పోతుంది, సెల్ ఫోన్లు కూడా బ్యాన్ చేయమంటే పోతుంది. ఎందుకంటే అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినానివ్వదు అని చెప్పి ఎప్పటికప్పుడు వ్యవస్థలో కొత్తదనాన్ని నేర్పడానికి, టెక్నాలజీ నేర్పడానికి ప్రయత్నిస్తారు. ఒక ప్రైవేట్ స్కూల్లో ల్యాప్టాప్లు ఇచ్చేస్తున్నారు 5వ తరగతి కల్లా. ట్యాబ్లు, ల్యాప్టాప్లు అవన్నీ వాడేస్తున్నారు. ఎందుకు? లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నారు కాబట్టి. అట్లాంటి పరిస్థితి, డబ్బులు కట్టలేనటువంటి పేదవాళ్ళని నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేసి అందులో ట్యాబ్లు ఇచ్చి దాంట్లో బైజూస్ కంటెంట్ పెడితే, మొన్న ఆ ఎంపీ గారు ఒకళ్ళు చెప్పి దాంతోనే పాడైపోతున్నారు పిల్లలు అని చెప్పుకొస్తే, ఇప్పుడు తాజాగా బైజూస్ ట్యాబుల వల్ల విద్యార్థులకి మేలు జరగకపోగా చెడు మార్గం పట్టే పరిస్థితి కనిపిస్తోందని ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం ఆందోళన వ్యక్తం చేసినారు. విద్యార్థులు చాలామంది ఇతరత్రా కార్యకలాపాలకు వాటిని వినియోగిస్తున్నారని తెలిపింది. కొత్త ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఆ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఏజేఎస్ గణపతిరావు, కె ప్రకాష్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు రాత్రి వేళల్లో ఎక్కువగా ట్యాబ్తో గడపడం వల్ల వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని తల్లిదండ్రులే టీచర్లకు ఫిర్యాదులు చేస్తున్నారని వివరించారు. అవసరమైతే దీనిపై ఒక సర్వే నిర్వహించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలకి పుస్తకము, పెన్ను తప్పించి ఇంకోటి ఏమి ఇవ్వట్లేదా? లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ లేకపోతే వాళ్ళ పిల్లలు ఫోన్లు వాడట్లేదా? పేదవాడికి వచ్చేటటువంటి దాన్ని మాత్రమే ఎందుకు నోటి దగ్గర ముద్ద కొట్టాలా? వాళ్ళు చెడిపోతే తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలి. అక్కడ ఇంట్లో పుస్తకం చదవమని చెప్పేటటువంటిప్పుడు తేడా చేస్తుంటే అది కానిచ్చుకో అని చెప్పాల్సింది వాళ్ళు. వాళ్ళ పేరు చెప్పి ట్యాబ్లు ఆపేటటువంటి కల్చరు పేదవాడిని మళ్ళీ పేదవాడిగానే ఉంచాలి, పేదవాడిని ఎదగనీయకుండా చేయాలనేటటువంటి తత్వానికి ఉపాధ్యాయ సంఘం ఇట్లాంటి నిర్ణయం, ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అన్నటువంటిది దారుణమైనటువంటి అంశం.